నిన్న షాబాద్ మండలంలో కేటీఆర్ పర్యటించారు. రైతులకు సంబంధించి రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పేసి ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మీద. సో ఇక్కడ కేటీఆర్ సంబంధించి చూసుకుంటే రైతులకు రుణమాఫీ జరిగితే పూర్తిగా అమలైతే రాజీనామానే కాదు మేమంతా సన్యాసం పుచ్చుకుంటామని కూడా చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి ఆర్యవైశ్య చైర్మన్ కల్వ సుజాత మనతో ఉన్నారు. చెప్పండి సుజాత, నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు మనం? ఇందాకనే చెప్పిన పిచ్చని చేతిలో రాలిచ్చినట్టు నా తెలంగాణలో అడాడ అప్పుడప్పుడు ఇట్లా మెరుపులాగా వచ్చి ఏదో చేసిపోదాము అనే వ్యవహారం తప్పించి, ఎందుకంటే ఈడీ ఇష్యూ నడుస్తుంది ఆయన మీద, ఏసీబీ ఇష్యూ నడుస్తుంది ఆయన మీద. కాబట్టి ఈ టాపిక్ ని డైవర్షన్ చేయాలంటే ఏదో ఒకటి. ఈరోజు మీరు అందరు మా దగ్గరకు వచ్చి అడగడానికి రీజన్ ఏంది? కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే. అంటే ఈ రోజు ఒక రోజు దాన్ని పబ్బం గడుపుకుంటాడు, రేపు జరగబోయే దానికోసం ఓ రోజు దీన్ని రిలాక్స్. అమ్మయ్యా ఈ రోజు మీడియా నా మీద చర్చ జరగలేదు, నేను ఎక్కడో తీసుకుపోయి పెంట మాటలు మాట్లాడేసి వచ్చినా దాని మీద చర్చ అవుతున్నది. ఇది తప్పించి ఇంకేమున్నది? నువ్వు చేసిన 7.5 లక్షల కోట్ల అప్పు గురించి చర్చ చేద్దాం, దీనికి సిద్ధమా అని అడుగుతున్నా. నువ్వు 7,25,000 కోట్లు తెలంగాణ మీద అప్పు చేసినావు. మేము నీకు కేవలం 65 ఏళ్లలో అన్ని ప్రభుత్వాలు కలిపి 72,000 కోట్ల అప్పు పెడితే నువ్వు 7,25,000 కోట్ల అప్పు పెట్టినావు. దీని మీద సిద్ధమా? ఏం అభివృద్ధి చేసినాం? నువ్వు ఈరేస్ కార్లలో 700 కోట్ల లాభం వచ్చింది, ఆ లాభం ఏడబెట్టినావో చెప్పడానికి సిద్ధమా? లేకపోతే 54 కోట్ల రూపాయలు నువ్వు ఎన్నికల కోడ్లో తీసుకొని పోయి విదేశీ సంస్థల అకౌంట్లలో వేయించిండ్రు, దానికి చర్చకు సిద్ధమా అని నువ్వు అడిగినావు కదా. ఈడీ అడుగుతుంది, దానికి సమాధానం చెప్పు. ఇట్లాంటివన్నీ నీ మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు ఎక్కడ మీడియా, ప్రభుత్వాలు, అధికార పార్టీ నాయకులు మాట్లాడతారేమో అని మా జిల్లాలో వచ్చి ఎగేసుకొని వచ్చి మాట్లాడుతున్నారు. మా ఉమ్మడి జిల్లాకు వచ్చే దమ్ము నీకేడున్నది? మా జిల్లాకు చేసినటువంటి మోసం ఇంత అంతా కాదు. మా తాండూరు మారుమూల ప్రాంతంలాగా అయిపోయినటువంటి మా తాండూరుని సర్వనాశనం చేసినావు. మా తాండూరులో అత్యధికంగా కంది పంట పడుతుంది, అత్యధికంగా ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ వస్తుంది. కానీ మా ఊరికి రోడ్లు లేకుండా చేసినావు. మా ఊరికి కనీసం కందిబోర్డు ఇస్తా అన్నావు, అది తీసుకురాలేదు. మా ఊరికి చెవెళ్ల ప్రాజెక్టు ద్వారా, ప్రాణహిత చెవెళ్ల ద్వారా నీళ్లు అందుతుండే, అది రాకుండా చేసినావు. ఇవన్నీ సర్వనాశనం చేసి నువ్వు మా జిల్లాకు వచ్చి నువ్వు మళ్ళా మీటింగ్లు పెట్టి ధర్నాలు చేస్తా, నేను ఎదుర్కొంటా, సవాల్ ఇసురుతా అంటే రెడీగుండు. రాజీనామా చేయడానికి మేమంతా డేటా సిద్ధం చేసుకున్నాం. 2 లక్షల రూపాయల ఏ టెక్నికల్ ఇష్యూ లేనోనికి ప్రతి ఒక్కరికి రైతుకి 21,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో ఏకకాల రుణమాఫీ చేసినాము. దానికి సిద్ధమా అని 119 నియోజకవర్గాల నుంచి డేటా తెప్పించుకొని నువ్వన్న తీసుకురా. అది గవర్నమెంట్ డేటా, అది ఎవరో కల్వ సుజాతనో కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన డేటా కాదు. దానికి సిద్ధమా? చర్చకు రమ్మను. ఎవరినో ఒకళ్ళని పట్టుకొని వచ్చి ఆ రుణమాఫీ కాలేదన్నో ఆ డేటా తీస్తే వాళ్ళకి ఆల్రెడీ రుణమాఫీ అయింది. ఇట్లాంటి అబద్ధాల ప్రచారాలు, అబద్ధాల లొలి చేసేటటువంటి మీవన్నీ ఇక పనికి మాలినోడిని తప్పించి ఇంకేం జత చేసి మాట్లాడతారు ఇన్ని వెదవని. అంటే ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో ఎంతవరకు అమలు అయ్యాయి? అవి అమలు కాలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ సంబంధించి చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందో వాటికి టైము అయినా సరే, ఎక్కడ డేట్ అయినా సరే, సీఎం కాకపోయినా మంత్రులైనా ఎవరైనా వస్తారో చర్చకు రండి అని చెప్పేసి చర్చ మాట్లాడారు. అని బొందా మేము అడుగుతున్నాం, దళిత ముఖ్యమంత్రి కథ ఏమైంది? ఇంటికో ఉద్యోగం ఏమైంది? ఇంటి ప్రతి పేదోనికి డబల్ బెడ్రూమ్ ఇల్లు, పుల్లల డబ్బంత ఇల్లు, అల్లుడు వస్తే ఏడ వండుకోవాలన్నో నువ్వు వేలల్లో ఇండ్లు ఇయ్యలేవు. మేము వచ్చిన 13 నెలల్లో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను శాంక్షన్ చేస్తూ మళ్ళీ రాబోయే సంవత్సరానికి ఇంకో 3,500 ఇండ్లను కూడా మంజూరు చేయబోతున్నాం. మేము ఈరోజు కొత్త రేషన్ కార్డు, 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డు ఇచ్చిన దరిద్రం చరిత్ర లేదు. 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డు, ఇంకా అవసరమైన చోటల్లా రేషన్ షాపులను, రేషన్ డీలర్లను నియమించబోతున్నాం. 1 కోటి మంది మహిళలకు కోటీశ్వర్లను చేయడానికి, మహిళలకు ఎంతో మందికి ఆదుకోవడం కోసము, వాళ్ళ చిన్న మినీ మైక్రో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి మా ప్రభుత్వం ముంగల్కొచ్చి వడ్డీ లేని రుణాలను, 200 యూనిట్ల ఉచిత కరెంటుని, 500కే గ్యాస్ సిలిండర్ని, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని, 56,000 ఉద్యోగాలని, మహిళలకి ఇప్పటిదాకా ప్రతి మహిళకి, తెలంగాణలో ఉన్న ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణాన్ని, ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 మేము మొన్న పండించినటువంటి పంటకి 500 రూపాయలు బోనస్ వడ్లకి, 1 ఎకరానికి అదనంగా 2 పంటలకి ఒకవేళ 25 క్వింటల్ పండినా 25 × 500 వేసుకుంటే వాళ్ళకి 12,500 నువ్వు రైతు బంధు రూపంలో ఇయ్యంది కూడా ఈ రోజు ఒక్క పంటకే వాళ్ళకు 12,500 వచ్చినాయి. సంవత్సరంలో 2-3 పంటలు పండేటటువంటి వరి
12.5 ఇంటూ 2 అంటే 25,000 ఎకరాకు అదనంగా లాభాన్ని ఇచ్చింది మా ప్రభుత్వం. రాబోయే కాలంలో మళ్ళీ వడ్లను కొంటాం మేము. నువ్వు వడ్లేస్తే ఉరి అన్నావు, మేము వడ్లేస్తే మేము ఈ రోజు ప్రజలకి రైతులకి వెన్నెముకగా చెప్పుకునేటటువంటి మన భారతదేశ రైతాంగానికి ఈరోజు అన్ని రకాలుగా ఆదుకుంటోంది మా ప్రభుత్వం. నువ్వు చెట్లకు, చేమలకు, గుట్టలకు, కొండలకు, ప్లాటింగ్ చేసినటువంటి వెంచర్లకి, నీళ్లలో ఉన్నటువంటి చెరువులకి కూడా ధరణి నుంచి భూముల్ని మార్చుకొని అవుటికి కూడా రైతు బంధు ఇస్తే అది 22,000 కోట్లే కేవలం. కానీ మేము ఏకకాలంలో ఇచ్చినటువంటి రుణమాఫీ 21,000 కోట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఇయ్యనటువంటి సాహసమైనటువంటి కార్యక్రమం మేం చేస్తే మా గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకేమన్నా? నువ్వు దోసుక తినేటోనివి, మేం ప్రజల కోసం బతికేటోళ్ళము. అంటే నిన్న మీటింగ్ లో ఒక చెన్నమ్మని పిలుచుకొని కూడా అడిగాడు. చెన్నమ్మకి 52,000 సంబంధించి కూడా జరగలేదు. రుణమాఫీ జరిగిపోయింది, తప్పు డేటా తీసుకొని వచ్చి చూపిస్తున్నటువంటి ఆల్రెడీ మా దగ్గర డేటా వచ్చింది. ఆ రుణమాఫీ 21లో తీసుకున్న డేటా, రుణమాఫీ జరిగిపోయింది. తర్వాత కొడుకులు తీసుకున్నటువంటి రుణం గురించి మాట్లాడితే ఈ వెధవకు కనీసం సమాచారం అన్న ఉండాలి, కనీసం డేటానన్నా తెచ్చుకోవాలి, కనీసం అక్కడ ఎవరినైతే పిలిచిండ్రో ఆ వాళ్ళ పూర్తి స్థాయిలో క్లారిటీ నన్నా ఉండాలి. ఏది లేకుండా వచ్చినమ్మా అని ఎగేసుకొని వచ్చి మాట్లాడితే అయిపోతుందా? ఎవరు బోల్రా పడ్డారు? మొన్న ఈడీ ముందుకు పోయి బోల్రా పడ్డాడు, ఏసీబీ ముందుకు పోయి ఏం మిగతాడు? లొట్టపీస్ కేసు అన్నాడు. లొట్టపీస్ కేసునికి 2 కోట్లు ఇచ్చి లాయర్ని ఎందుకు పెట్టుకున్నావు? లొట్టపీస్ కేసులా ఢిల్లీకి సుప్రీంకోర్టుకి ఎందుకు పోయినావు? లొట్టపీస్ కేసులా ఈడీకి ఎందుకు భయపడుతున్నావు? గింత అన్నం ఉడికిన దాని గింజ గింజ చూడాల్సిన అవసరం లేదు. ఒక్క గింజ పిసికి చూస్తే కేటీఆర్ ఏందో మీకే తెలుస్తుంది. ఓకే రైట్. సో మొత్తానికి చూశారు కదా, నిన్న పరిగిలో కేటీఆర్ చేసిన ఘాటైన వ్యాఖ్యలకు సంబంధించి టోటల్ గా మొత్తానికి ఆయన సవాల్కి రమ్మని విసిరినటువంటి ఏదైతే విసిరారో దానికి సంబంధించి 6 గ్యారెంటీలు ఇచ్చారో అది పూర్తిగా అమలవుతారు, రుణమాఫీ కూడా పూర్తిగా అమలవుతుందని చెప్పేసి కల్వసుధా చెప్తున్నటువంటి పరిస్థితి.